వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 46 జీవోపై రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలని భగ్గుమంటా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా వ్యతిరేక నినాదాలు నిలబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఎవరైతే ఆర్ కృష్ణయ్య గారి అధ్యక్షతన ఇక్కడ, అలాగే గుజ్జ సత్యం గారి అధ్యక్షతన ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సమావేశాలు అయ్యే కుల సంఘాలని కూడా. సో ఈ కుల సంఘాల యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి, సో ఈ 46 జీవోని ఎలా తిప్పి కొడతారు కూడా మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారు, అసలు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నమస్తే అన్న. నమస్తే. ఏమంటాడు మీరు రేవంత్ గౌడ్ బీసీల 2.5 కోట్ల బీసీల నోట్ల మట్టి కొట్టి జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ 46 ప్రకారం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్ పోతామని చెప్పి బీసీలను మోసం చేసే పరిస్థితి ఉంది. మీరు చూస్తే కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ల వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన వాగ్దానం మేరకు రిజర్వేషన్లు అనేవి స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పారు. కానీ మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఆ రోజే బీసీలు ఈ మోసాన్ని గమనించాల్సి ఉండే. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఒక్క వాగ్దానం ఇచ్చి మరో 2 వాగ్దానాలను దానికి తోడిచ్చి కొత్త జీవోలను తీసుకొచ్చి విద్యా ఉద్యోగాల్లో అడగనిది ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలు ఈరోజు కూడా 42% విద్యా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ల గురించి అడగలేదు. అడగకపోయినా రాజకీయ పార్టీలు ఇచ్చినప్పుడే వీళ్ళ వాగ్దానం వెనుకున్న కుట్రను అర్థం చేసుకోవాల్సి ఉండే. మేము ఆ రోజు నిజాయితీగా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ మేము అడిగింది రాజకీయ రిజర్వేషన్లు అయితే విద్యా ఉద్యోగాల్లో కూడా ఇస్తున్నారు, ఆహా ఎంత గొప్ప పార్టీ అని అనుకున్నాం. అట్లాగే రాహుల్ గాంధీ గారు తెలంగాణను ఒక రోల్ మోడల్, మేము ఇక్కడ చేసే కులగణన దేశవ్యాప్తంగా కూడా చేస్తాం, ఇక్కడ ఇచ్చే రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్తే మేము నిజంగా బీసీలు అమాయకులు, వాళ్ళు చెప్పింది నిజం అనుకొని నమ్మి 2.5 కోట్ల మంది ఈరోజు ఓటేస్తే మేము వేసిన ఓట్లతో గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నోట్లో మట్టి కొట్టి పాత రిజర్వేషన్లని కుట్రకి తెరలేపింది. మేము ఈ 46 జీవో నెంబర్ 46ను ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోనిచ్చేది లేదు, ఈ ఎలక్షన్లు సాగనిచ్చేది లేదు. 3,000 కోట్ల కేంద్ర నిధులు ఆగిపోతాయనే కథ చెప్తూ ఎలక్షన్ల కోసం పోతున్నారు. 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 3,000 కోట్లు 1% నష్టపోవడం వల్ల మాకు వచ్చే అదేం లేదు. ఇక్కడ 2.5 కోట్ల ప్రజల మనోభావాలు, బీసీ ఉద్యమాన్ని నడుస్తున్న బీసీ ఉద్యమానికి మీరు ఇచ్చే గౌరవం, మాకు దక్కాల్సిన న్యాయపరమైన వాటా గురించి మీరు ఆలోచించండి. 3,000 కోట్లు ఒక పెద్ద లెక్కలోనిది కాదు 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేపు 25న జరగబోయే రాష్ట్ర క్యాబినెట్లో 46 జీవోని రద్దు చేస్తూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి సంప్రదింపుల ద్వారా, అలాగే వచ్చే నెల వర్షాకాలపు సమావేశాలు, శీతాకాలపు సమావేశాలు, పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలు జరగబోతున్నాయి. మరి మీకు దాదాపుగా 240కి పైగా ఎంపీల బలం ఉంది. మీరు బిల్లు పెట్టి తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత అక్కడ బీసీ సంఘాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి మా దేవుడు అన్నారు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈయన రెడ్డి కాదు, ఈయన గౌడ్, ఈయన రేవంత్ గౌడ్ అని కూడా అన్నారు. సో ఆ రోజు మీకు ఆ స్థాయిలో మీకు వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు కావాలని ఒక వ్యక్తితో కేసు పెట్టించి ఈ జీవోని బయటికి తీసి ఈరోజు బీసీ సంఘాలు, బీసీ నాయకుల్ని కావచ్చు, బీసీ ప్రజల్ని కావచ్చు, వీళ్ళతో ఆడుకున్నట్టు, లేకపోతే వీళ్ళతోటి వీళ్ళు మేము ఏం చెప్పినా నమ్ముతారని ఒక మనోభావాలతోటి, మీ మనోభావాలతో ఆడుకున్నట్టు మీకు అనిపించట్లేదు అట్లా? ఖచ్చితంగా బీసీలు ఆ రోజు తెలంగాణలో స్వాతంత్ర ఉద్యమం తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణలో కులగణన జరిగింది. దానికి నిజంగా సంతోషపడ్డాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కులగణన చేసి బీసీ కులాల లెక్కలు తీస్తున్నాడు. ఈ లెక్కల ప్రకారం మాకు అంతా వాటా వస్తుందని మేము నిజంగా సంతోషపడ్డాం. ఆ వాటాల ప్రకారం దాని లెక్క చూసి డెడికేటెడ్ కమిషన్ ద్వారా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కూడా నిజమని నమ్మినాం. కానీ మీ బిల్లుల వెనుక, మీ లెక్కల వెనుక ఇంత కుట్ర ఉందన్న విషయం మేము ఆ రోజు నిజంగా గమనించలేదు. రాజకీయ పార్టీలు వాగ్దానం ఇచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారి మాటకి విలువ ఉంటుంది, ఆయన ఇచ్చే వాగ్దానానికి విలువ ఉంటుందని ఉద్దేశంతో మేము భ్రమలో ఉండి ఆ వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసినాం. కానీ ఇట్లా నట్టేట ముంచి బీసీలను మోసం చేస్తారన్న విషయాన్ని మేము ఏ రోజు కూడా గమనించలేకపోయినాం. సో మనం చూసుకున్నట్లయితే ఇదైతే ఈ రిజర్వేషన్ విషయం పక్కన పెడితే ఏదైతే బీసీ నాయకులు ఉన్నారో అందరూ ఏకతాటిపైన ఉన్నారా? ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఎవరి తగ్గట్టుగా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు. సో అందరూ ఒక ఏకతాటిపైకి ఎందుకు రాలేకపోతున్నారు? మీకు కూడా అంటే అధికారం రాకముందే అధికార ఆకాంక్ష అనేది ఒకరికి డిఫరెంట్ మనుషుల్లో డిఫరెంట్గా కనబడతా ఉంది. సో ఎందుకు అంటే ముందు ఒక పట్టం పైన బీసీ ఉద్యమాన్ని ఎందుకు నడిపించలేకపోతున్నారు? ఇవన్నీ కూడా అర్థం పర్థం లేని వాదనలు. ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న మీడియా, ఆధిపత్య కులాలు అర్థం పర్థం లేని వాదనలు తెరపైకి తీసుకొచ్చి బీసీల్లో 100కు పైగా కులాలు ఉంటాయి. 100 కులాల్లో ఒక ఇంట్లో ఉండే
నలుగురు అన్నదమ్ముల మధ్యలోనే ఎన్నో రకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి. మరి అలాంటిది 100కు పైగా ఉన్న బీసీ కులాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ మీరు అంతిమంగా ఏ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం, ఏ రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నాం, మన అంతిమ లక్ష్యం ఏందనేది విషయాన్ని చూడాలి. కానీ పలు వేదికల మీద మనం ఉద్యమం చేస్తే ఉద్యమం బలపడుతుంది. ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పుడు కొన్ని వందల ఉద్యమ సంస్థలు రకరకాల పేర్లతోటి ఉద్యమాన్ని నడిపించినాయి. కానీ ఉద్యమ లక్ష్యం ఏంటి? రాష్ట్రాన్ని సాధించడమే ఉద్యమ లక్ష్యం. మరి సాధించాం కదా. సో అలాగే బీసీ సంఘాలు వేరైనా, వేదికలు వేరైనా, మా అందరి లక్ష్యం ఒకటే కాబట్టి ఖచ్చితంగా మేమందరం కలిసి ఒకే సిద్ధాంతం వైపు పరిగెడుతూ రాజ్యాధికారాన్ని సాధిస్తామని చెప్తున్నాం. పరిస్థితి చూసుకున్నట్లయితే రిజర్వేషన్ వచ్చేటట్లేదు, ఏది చూసుకున్నా కూడా ఎన్ని చేసినా కూడా వచ్చేటట్లేదు. ఇట్లాంటి సమయంలో బీసీ సంఘాల యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతా ఉంది? తెలంగాణ ఉద్యమం లాగా ఒక బీసీ ఉద్యమాన్ని మళ్ళీ పుట్టించబోతా ఉన్నారు. సో ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో మీరు ముందుకు ఎలా వెళ్ళబోతా ఉన్నారు? సో ఇక్కడ జరిగేటువంటి మీరు నిర్ణయించుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారు ఇప్పటివరకు మాట్లాడినట్టుగా దాదాపుగా 100కు పైగా ఉన్న కుల సంఘాలు ఈరోజు సమావేశానికి హాజరవడం జరిగింది. ప్రతి కుల సంఘం కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారు? 33 జిల్లాలలో మాకున్న నెట్వర్కు, రాష్ట్రం నుంచి జిల్లాల నుండి గ్రామాల వారుగా మాకున్న నెట్వర్క్లో అన్న మీరు గైడ్లైన్స్ ఇవ్వండి, మీరు దిశానిర్దేశం చేయండి, కార్యాచరణ చెప్పండి. దాని ప్రకారం మా కుల సంఘాలన్నీ కూడా మాకున్న నెట్వర్క్లో గ్రామ స్థాయి నుంచి మేము ఉద్యమంలో ముందు జరుగుతామని చెప్తున్నాం. ఇది అద్భుతమైన విషయం. మనకు బీసీలలో దాదాపుగా 60% పైగా ఉన్న బీసీలన్నీ కూడా కుల సంఘాల వారిగానే నెట్వర్క్ రూపొందించుకున్నాయి. మరి అలాంటి నెట్వర్క్లో ఉన్న కుల సంఘాలన్నీ ఈరోజు ఈ సమావేశానికి వచ్చి మేమందరం కూడా ఈ ఉద్యమానికి తోడుంటామని చెప్పడం, ముందుకు నడుస్తామని చెప్పడం, కార్యాచరణ కోసం అడగడం అనేది నిజంగా హర్షించదగ్గ వ్యవహారం. దీనికి మరి కొద్దిసేపట్లో కృష్ణ గారు దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తారు. రూపొందించిన కార్యాచరణ ప్రకారం అన్ని కుల సంఘాలు రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు కార్యాచరణ ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. తెలంగాణ ఉద్యమము సుదీర్ఘ కాలం పాటు జరిగింది. తొలి దశ ఉద్యమం 60లో మొదలైతే మలి దశ ఉద్యమం 2000 సంవత్సరంలో మొదలైంది. మీరు చూస్తే అతి సుదీర్ఘ కాలం పాటు జరిగిన ఉద్యమం. అలాగే ఇప్పుడు జరుగుతున్న బీసీ ఉద్యమం కూడా అతిపెద్ద ఉద్యమం రాష్ట్రంలో జరుగుతుంది. మరి ఇలాంటి ఉద్యమానికి రాత్రికి రాత్రుల్లే ఆధిపత్య కులాల చేతుల్లో వాళ్ళ నెత్తిలో ఉన్న కిరీటాన్ని తీసి మనకి ఇమ్మని చెప్తే ఇచ్చే ఉద్దేశం లేదన్న విషయం అయితే స్పష్టమైంది. ఎట్లా మోసం చేస్తారో తెలిసింది కాబట్టి శత్రువు ఎవరో తెలిసిన తర్వాత, ఎట్లా మోసం చేస్తారో తెలిసిన తర్వాత ఉద్యమం చేయడం కానీ, ఉద్యమం ముందుకెళ్ళడం కానీ, ఉద్యమం ముందు తీసుకెళ్ళడం కానీ చాలా సులభం అవుతుంది. దానికి రకరకాలుగా మనం తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు సుదీర్ఘకాలం పాటు చాలా రకాల సమస్యలు వచ్చినాయి. సమస్యలన్నింటినీ కూడా అధిగమించుకుంటూ తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ జై తెలంగాణ అనేటట్టుగా అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు చేస్తున్నామన్న విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తూ, అదేవిధంగా బీసీ ఉద్యమంలో కూడా బీసీ భావజాల వ్యాప్తిని ఎందుకు చేస్తున్నాం, ఈ బీసీ ఉద్యమాన్ని మనం బీసీలుగా మనం రిజర్వేషన్లు సాధిస్తే మనకి ఏమొస్తాయి అన్న విషయాన్ని భావజాల వ్యాప్తి ద్వారా గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి బీసీ బిడ్డ జై బీసీ అంటూ మా వెంట నడిచేటట్టుగా మేము ఈ ఉద్యమాన్ని సుదీర్ఘకాలం జరిగేటట్టుగా అంతిమ లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా వెనక్కి వెళ్ళేది లేనట్టుగా మేము ఈ ఉద్యమాన్ని రూపొందిస్తున్నాం. సో ఇది గుజ్జ సత్యంగా చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఉద్యమం ఉందో బీసీ ఉద్యమం, దీన్ని మరో తెలంగాణ ఉద్యమంలో చేస్తాం. ప్రతి ఒక్కరు ఒకప్పుడు జై తెలంగాణ ఏ విధంగా అన్నారు, ఈరోజు జై బీసీ అనే విధంగా కూడా మా ఉద్యమం ఉండబోతా ఉంది. అంతిమ లక్ష్యం ఒకటే, రాజ్యాధికారం వచ్చేంత వరకు కూడా మేము ఈ పట్టు వీడని విక్రమార్కుల్లో మేము ఇక్కడ పోరాడుతూనే ఉంటాం. ఎవరైతే ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారో తన ఆధ్వర్యంలో దాదాపు 120 కులాలు 130 కులాలు ఉన్నటువంటి అన్ని కులాలు కలిసి కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. ఈ ఉద్యమంలో అంతిమ లక్ష్యం మా రాజ్యాధికారమే. సో రాజ్యాధికారం సాధించేంత వరకు కూడా మేము నిద్రపోమని కూడా ఇక్కడ గుజ్జ సత్యంగా చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Lokesh Gaud from Bashirbaగ్, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.